అవని పేరు మీద శ్రీకర్ ప్రత్యేకమైన పూజలు జరిపిస్తారు. ఈలోపు పంతులు గారు వచ్చి, నువ్వేనమ్మా అవని? అవును పూజారి గారు. భర్తల కోసం భార్యలు పూజలు చేయడం చూశాను, కానీ కోటికి ఒక్కరు మాత్రమే ఉంటారు. అతను నీ భర్తమ్మా. ఎందుకంటే భార్య కోసం ఇంత తాపత్రపడి పూజలు చేయించాడంటే ఎంత మంచివాడు. అతని గుండెల్లో నువ్వు గుడి కట్టుకున్నావమ్మా. చాలా అదృష్టవంతురాలివి. దీర్ఘ సుమంగలి బావ, నిండు నూరేళ్ళు చల్లగా వర్ధిల్లండి అని చెప్పేసి పంతులు గారు చెప్పి వెళ్ళిపోతారు. ఏంటి బావా, నా కోసం నేను బ్రతికి రావాలని చెప్పేసి నువ్వు పూజలు చేయించావా అని అవని అంటుంది. నా మీద ఇంత ప్రేమ పెట్టుకొని మరి ఆ ప్రేమను బయట పెట్టట్లేదు అని ఈ విధంగా అడుగుతుండగా ఇక శ్రీకర్ తన మనసులో భావాన్ని చెప్పకుండా కళ్ళల్లో చూపిస్తూ ఉంటాడు. నాకు తెలుసు బావా, నువ్వు నన్ను ఎంతలా ఇష్టపడుతున్నావో, నీ ప్రాణం కంటే నన్ను ఎక్కువ ఇష్టపడుతున్నావని నాకు అర్థమైంది బావా అని చెప్పేసి ఇక అక్కడి నుంచి ఇద్దరు వెళ్ళిపోతారు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఈలోపు ఎలాగైనా ఇక అర్చన ఈ విధంగా అంటుంది, అమ్మా ఇప్పుడు నీ మీద అటాక్ చేసిన వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఒకవేళ వాడెవడో తెలుసుకొని అప్పుడు నిజస్వరూపాన్ని ఎవరు నిన్ను చంపే ప్రయత్నం చేశారో కూడా తెలిసిపోతుంది కదా. ఒక్కసారి ఆలోచించమ్మా అని చెప్పేసి అటు గౌరమ్మను అర్చన చెప్తారు. అప్పుడు వెంటనే అర్చన ఆలోచిస్తూ, ఆ రోజు నీ ఆఫీస్ దగ్గరే నువ్వు కారు పెట్టావు కదా, ఈ మధ్యలో ఏదో జరిగి ఉంటుంది. నువ్వు వెంటనే ఆఫీస్కి బయలుదేరి అసలు అక్కడ కార్ దగ్గర పార్కింగ్ కాడ కంపల్సరీ సీసీ కెమెరాలు ఉంటాయి. దాని ద్వారా నిజమేంటో బయటపడుతుంది అనేసరికి వెంటనే ఆఫీస్కి బయలుదేరుతుంది. ఇక అవని బయలుదేరిన తర్వాత ఆఫీస్ దగ్గర నుంచి వెళ్ళి క్యాబిన్లోకి వెళ్తుంది మాయ దగ్గరికి. శ్రీకర్ కూడా అక్కడే ఉంటాడు. ఆ రోజు నా మీద అటాక్ చేయించింది ఎవరో కనిపెట్టాలి బావా అని చెప్పేసిన తర్వాత, అలా ఎలా సాధ్యపడుతుందవని? నీ మీద ఆ రోజు కార్లో బాంబు పెట్టి చంపాలనుకున్న వ్యక్తి ఎవరో ఎలా తెలుసుకుందాం అనేసరికి ఇక ఒక్కసారిగా మాయ షాకింగ్గా చూస్తూ ఉంటుంది. దానికి ఒకటే దారి బావా, అక్కడ కార్ దిగి నేను వచ్చిన తర్వాత ఆ మధ్యలో ఖచ్చితంగా బాంబు పెట్టే ఛాన్స్ ఉంటుంది. దీన్ని బట్టి సీసీ కెమెరాలో ఖచ్చితంగా బయటపడుతుంది కదనేసరికి ఇక ఒక్కసారిగా కంగారు పడుతూ ఉంటుంది మాయ కంగారు పడుతున్నా గమనించిన అవని, అయితే ఖచ్చితంగా ఆ కిల్లర్ మనకు దొరికినట్టే బావా. ఎందుకంటే బయటున్న సీసీ కెమెరాలో ఆ కిల్లర్ ఎవరనేది ఇప్పుడు ఇక ఖచ్చితంగా తెలుస్తాడు కదా అనేసరికి మాయ వణికిపోతూ ఉంటుంది. నిజం బయటపడితే మా పెళ్లి జరగకుండా వాయిదా పడుతుంది. అప్పుడు శ్రీకర్ నన్ను చీ కొడతాడేమో అని కంగారు పడిపోతూ నా నిజస్వరూపం బయటపడుతుందని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. వాడు నా మీద అటాక్ చేసినప్పుడు తలకు హెల్మెట్ ఉంది అనేసరికి మాయ లేచి కోపంతో, ఆ రోజు వాడి తలకు హెల్మెట్ ఉందని చెప్పేసి ఈరోజు వాడు హెల్మెట్ పెట్టుకొని వస్తాడా? వాడిని నువ్వు గుర్తుపట్టావా? అయినా సీసీ కెమెరాలో ఆ హెల్మెట్ పెట్టుకొని వచ్చింది వాడని చెప్పేసి ఎలా గుర్తుపట్టగలవు అని చెప్పేసి ఇక మాయ అంటూ ఉంటుంది. నువ్వెందుకంత కంగారు పడుతున్నావు? ఆ కిల్లర్ ఎవరో తెలిసిపోతుంది కదా, కొంపదీసి నువ్వు చేయించావా అని చెప్పేసి అవని అంటుంది. ఏంటి, నేను క్యాజువల్గా అన్నందుకు నా మీద అలా మాట్లాడుతున్నావు? మరి భయం ఎందుకు? అసలు కిల్లర్ ఎవరో తెలుస్తుంది కదా అని సీసీ ఫోటో దగ్గరికి వచ్చిన తర్వాత చెప్పండి మేడం. ఇక 11 నుంచి మొన్న జరిగిన ఇక సీసీ ఫోటో చూపించండి అని చెప్పేసిన తర్వాత ఇక వెంటనే ఆ వీడియో ప్లే చేస్తాడు. సీసీ కెమెరాలో ఇక ఒక్కసారిగా అసలు కిల్లర్ కనిపించేస్తాడు. అప్పుడు ఆ మాయ ఆడిన నాటకం కూడా వెంటనే బయటపడిపోతుంది. మాయ కంగారు పడుతూ అసలు హంతకుడు బయటపడితే నా బండారం బయటపడుతుంది ఎలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. మరి ఆ తర్వాత ఇక శ్రీకర్ తీసుకున్న నిర్ణయం ఎలా ఉండబోతుంది అనేది రివ్యూలో తెలుసుకుందాం. మాయ అవని మీద హత్య ప్రయత్నం చేయించిన తర్వాత శ్రీకర్ ఎలాంటి బుద్ధి చెప్పి చెంప పగల కొట్టాడనేది కూడా తెలుసుకోవాలనుకుంటే రేపు అప్కమింగ్లో మీకు అప్లోడ్ చేస్తా. మీరు మిస్ కాకుండా చిన్న లైక్ చేయండి.